టీవీ TNN న్యూస్ కి స్వాగతం. బీజేపీ లక్షటిపేట శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి మున్సిపాలిటీ ఆఫీస్ ర్యాలీగా వెళ్లి మున్సిపాలిటీ కమిషనర్కు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ముత్తే సత్యన్న, మాజీ జెడ్పీటీసీ మాట్లాడారు. లక్షటిపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి అవుతున్నారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణ సరిగ్గా చేయకపోవడం, నాళాలలో దుర్వాసన, దోమల విష జ్వరాలు బారిన పడుతున్నారు. మున్సిపాలిటీలో అత్యధిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హరిగోపాలరావు, రమేష్ జైన్, కృష్ణమూర్తి, లక్ష్మణ్, మధు, శివశంకర్, వెంకటరమణ, ఇందాల్ రాథోడ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్షపేట మున్సిపాలిటీ సమస్యలను వెంటనే లక్షపేట మున్సిపాలిటీ సమస్యలను వెంటనే సార్ మేము ఇప్పటికైనా చెప్తున్నాం సార్. ఈ సమస్యలు ఇదే పట్టణంలో వార్డులో ఉన్న ఒక సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను వచ్చి 4 months అవుతుంది. నేను శానిటేషన్ అన్నీ చూసుకోవడం జరుగుతూ ఉన్నది, చూసుకుంటున్నా సార్. ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది ఉంటే అది మేము వెంబడే స్పందిస్తున్నా, వెంబడే చేపిస్తున్నా కూడా. నేను ఇంకా నా దృష్టికి ఇప్పుడు మీరు తీసుకొచ్చింది కాబట్టి దీని మీద నేను సమస్య పరిష్కరించి తీసుకుంటాను సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఉన్న సమస్యల గురించి బీజేపీ ఆధ్వర్యంలో మన కమిషనర్ గారికి ఆ సమస్యల వివరంగా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఒకటి, మిషన్ భగీరథ వాటరు మురికి నీళ్ళు చేయబట్టి తాగలేకపోతున్నారు. మళ్ళీ చెత్త బండ్లు కరెక్ట్ టైంకి తిరగతలేవు. 14 బండ్లు ఉంటే ఒక 6,000 బండ్లు ఆ బండ్లే తింపుతున్నారు. ఉన్న మన వీళ్ళు శుద్ధి చేస్తున్న సిబ్బందులు కూడా తీసేసి అసలు ఉన్న వాళ్ళనే చేసి మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే, మన గోదావరి స్థానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ స్థానాలు గదులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మురికితో జారి పడుతున్నారు. ఈరోజు మన లక్షపేట ఏ ఒక్క సమస్యని కూడా పరిశీలించే దాఖలు లేవు. గతంలోనే టీఆర్ఎస్ పార్టీ అదే రకంగా ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ దీన్ని చూస్తే లక్షపేట పట్టణాన్ని ఉంది. గ్రామ పంచాయతీ పట్టణం అంటే ఇది గ్రామ పంచాయతీ దగ్గర అవుతుంది అభివృద్ధి పరంగా చూస్తే, పేరుకి మాత్రం పట్టణం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తక్షణమే ఇవైతే ఏ సమస్యలు ఉన్నాయో నీటిపారుదల ఉన్నటువంటి మిషన్ మీద పైప్ లైన్లను సవరించాలి. అదేవిధంగా లైట్లు, వీధి లైట్లు, ఇవైతే పెద్ద బడ్జెట్తో కూడుకున్న పనులు కావు. ఇవి తక్షణమే చేయాలని కమిషనర్ గారిని కోరడం జరిగింది. వారి 2లో స్పందించి వారు చేస్తారని ఆశిస్తున్నాం. లేనట్లయితే భారతీయ జనతా మున్సిపాలిటీ సమస్యలపై ఏ సమస్యలున్నా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ బీజేపీ మా కార్యకర్తలు అందరం కలిసి మున్సిపాలిటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చడానికి ఇలా తీసుకొచ్చిన సమస్యలల్లో చాలామంది మున్సిపాలిటీ అంటే ఏదో పెద్దగా ఉంటుందని చాలా చిన్న పల్లెలు పాపం మా దగ్గర ఉన్నాయి. మరిపల్లె అవి ఇవన్నీ పల్లెలు అంతా కలిసి ఇగల్లా వాళ్ళ గ్రామ పంచాయతీ దగ్గరకు ఏదో చిన్న పని చేసుకున్నా లేదన్నా సమస్య లేకుండా పని చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళని మున్సిపాలిటీలో కలిపి ఇలా వాళ్ళకు ఉపాధి కోల్పోయినారు. ఇది చేసి పనులు లేకుండా అయిపోయినాయి. వాళ్ళు ఏదైనా కైకిలు చేసుకుందామంటే కైకిలు కోల్పోయినాయి. ఏదైనా ఇంటి పర్మిషన్ తీసుకోవాలంటే ఇల్లు కట్టుకుందామంటే ఇక ఇళ్ళ దగ్గరకు వచ్చి మొదలే నోటీస్ పట్టుకుని వస్తారు. నోటీస్ పట్టుకుని వచ్చి 500 అయ్యే పైన 5,000 అవుతుంది. కాకపోతే అది వాళ్ళకి బుగ్గ పెట్టాలంటే ఇక్కడికి వచ్చి చెప్పుకుందామంటే అలా సమస్య ఏందో ఇక్కడ వాళ్ళ పెద్ద వాళ్ళ కమిషనర్ గారు ఎవరు మాకు తెలియదు. వాళ్ళు కలెక్టర్ తోటి సమానం అనే రేంజ్లో వాళ్ళు తయారైన మాస్ పబ్లిక్ ఇలా కష్టం అంటే ఏంటిది అని మాకు మున్సిపాలిటీ ఏర్పడ్డాక కష్టం వచ్చింది అనేది వాళ్ళు ఇలా ప్రతి కార్యకర్తకు, ప్రతి సమాజంలో ఉన్న మనిషికి ఈ మున్సిపాలిటీ మాకు ఇది ఏం నరకం రానే రీతిలోకి పడ్డది. బిల్లులకు వచ్చేసరికి లక్షపేట తెలంగాణ రాష్ట్రంలో టాపులు వచ్చిందని ఒకసారి పోలీస్ స్టేషన్లో మన ఇప్పుడు పేపర్లలో వచ్చింది. పేపర్లలో వచ్చిందంటే లక్షపేట టాప్ కలెక్షన్ అని వచ్చింది. కానీ అభివృద్ధిలో మాత్రం లాస్ట్లో ఉన్నది ఏది అంటే జిల్లా పాలిట శాపనార్థ కార్యాలయంగా మిగిలింది లక్షపేట మున్సిపాలిటీ. ఇంటింటికి వచ్చి పన్నులు అయితే బరాబర్ వసూలు చేస్తున్నారు. రాష్ట్రం లోపల, తెలంగాణ రాష్ట్రం లోపల లక్షపేట మున్సిపాలిటీ పన్నుల వసూలు లోపల మాత్రం 2nd క్లాస్ అంట, అభివృద్ధిలో మాత్రం శూన్యం. ఈ విధంగా ఉంది లక్షపేట మున్సిపాలిటీ. అనవసరంగా ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ప్రజలను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. అటు మోదల గ్రామం కానీ, ఇటు మన ఇటికాల కానీ, అన్ని ఇందులో కలిపేసి మున్సిపాలిటీ చేసి ప్రజలను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఈ మున్సిపాలిటీ వల్ల జరిగే
దగ్గర తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ అయ్యి ముఖ్యమంత్రి గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ లక్షడిపేట అభివృద్ధి మాత్రం ఇట్లనే ఉంది. మరి గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అభివృద్ధికి వచ్చినటువంటి నిధులన్నేమో మళ్ళించేసిండ్రు, లక్షడిపేట ఆగం చేసిండ్రు. మరి కనీసం అధికారులు ఉన్నప్పుడైనా అధికారులు ఏమైనా పని చేస్తారంటే వీళ్ళు కూడా ఏం లేదు. వాళ్ళకు కొంచెం జీతాలు పెట్టుకొని మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. మరి అభివృద్ధి లక్షడిపేట ఏ రకంగా అభివృద్ధి చేస్తారు మరి చెప్పాలి. మరి ఆ నాలుగు చూస్తే అవి అట్లనే బాగా నిండిపోయి అంతా లేనిపోయిన రోగాలు వచ్చి వాళ్ళ హాస్పిటల్ పాలవుతుండ్రు. హాస్పిటల్లో చూస్తే మళ్ళీ డాక్టర్ డాక్టర్ టైంలో డాక్టర్లు ఉండరు. ఈ రకంగా లక్షడిపేట పరిస్థితి ఉంది. మరి ప్రేమ్ సాగర్ రావు గారు వాళ్ళ పెద్ద ఎత్తున హాస్పిటల్ కట్టించిండ్రు. మరి దాంట్లో ఉన్నటువంటి మరి డాక్టర్లను తీసుకొచ్చి పెట్టి అటు నుంచి ఇటు నుంచి అటు పోయి జంప్ జిల్లానీలు వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలు ఏది కూడా పరిష్కారం చేయలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుక్కల బెడద, ఏ గల్లీ కన్నా వండి కుక్కల బెడద, కోదల బెడద. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లల్లో బీజేపీని గెలిపిస్తే నేను కుక్కలను అన్ని పట్టిస్తా, కుక్కలను కోతులను అన్ని పట్టి తీసుకుపోయి జంగాలు లేపించే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని లక్షడిపేట మున్సిపాలిటీ శాఖలో మీరు గెలిపించినట్టయితే ఈ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ లక్షడిపేట శాఖ ఆధ్వర్యంలో నేను మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా అలా మిగిలిపోయింది. ఆ సమస్యలను కూడా మేము పరిష్కరిస్తాం. చిన్న